రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో భారతీయ జనతా పార్టీ రాజకీయ వేడి పెంచింది. ఏబీ కాంప్లెక్స్ వేదికగా రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ఈ సమావేశాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇదే వేదికపై నుంచి విద్యార్థుల సమస్యలపై రణభేరి మోగిస్తూ ఫీజుల బకాయి బీజేపీ లడాయి పోస్టర్ను నేతలు ఆవిష్కరించారు. షాద్నగర్ పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్ బీజేపీ శ్రేణులతో కిటకిటలాడింది. రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పతంగి రాజగోపాల్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించినటువంటి ఈ జిల్లా కార్యవర్గ సమావేశానికి పార్టీ సమరశంఖం పూరించింది. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేయగా జిల్లా నలుమూలల నుంచి ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కీలక సమావేశంలో మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్తో పాటు శ్రీశైలం, కొప్పు భాష, కేఎస్ రత్నం, శ్రీరాములు, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్, అలాగే స్థానిక నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణ రూపొందించడంపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఇక విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీజేపీ సన్నద్ధమవుతున్నటువంటి పోరాటానికి ఈ సమావేశం ఆజ్యం పోసింది. ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతో రూపొందించినటువంటి పోస్టర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇతర ముఖ్య నేతలు విడుదల చేశారు. విద్యార్థుల హక్కుల కోసం రాబోయేటువంటి రోజుల్లో ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. షాద్నగర్ వేదికగా జరిగినటువంటి ఈ కార్యవర్గ సమావేశం రంగారెడ్డి జిల్లా బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా విద్యార్థుల ఫీజుల బకాయిలపై పోరాటానికి పిలుపునివ్వడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ సిద్ధమైంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతాం. నేను దాదాపు 10 జిల్లాల కార్యవర్గ సమావేశాలు చూశాను. ఎక్కడ చూసినా కూడా మంచి వాతావరణము ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఎవరైనా మాట్లాడారు ధారణ చేస్తారు, ధారణ చౌక్లో నేను అడుగుతా ఉన్నాను కేటీఆర్ గారు, మీరు చేయండి, అది ప్రజాస్వామ్యం అందరికీ హక్కు ఉన్నది, మీరు అక్కడ చేస్తారా, ట్యాంక్ బండ్లు చేస్తారా, మీ అది మీ ఇష్టం. కానీ మీ ప్రభుత్వమే ధారణా చౌక్ ఎత్తేనని చెప్తే హైకోర్టు వల్ల ఆయన ధారణా చౌక్ ఉంది. మీకు ఎక్కడ ఆ ధారణా చౌక్లో మీకు ధారణా చేసే అధికారమే లేదు. ఈరోజు నీటి లీకేజ్ మీద మాట్లాడుతున్నారు. గ్రూప్ 1 లీకేజ్ అయితే మీ దగ్గర కదా, దాని గురించి ఎందుకు మాట్లాడారు కేటీఆర్ గారు అని చెప్తా ఉన్నాను. అసలు మీకు అనైతిక హక్కు కూడా లేదు. మీకు విద్యార్థుల గురించి మాట్లాడే అసలు హక్కే లేదు. ఎందుకంటే మీ హయాంలో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఒక గందరగోళంలో ఆ రోజు 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ చావు అన్నిటి కారణాలు మీరు, మీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. మీకు ఏం అధికారం? మీరంతా కూడా ఏదైతే మొత్తం చేస్తా ఉన్నది ప్రభుత్వం చెప్తా ఉన్నది. విద్యార్థులతో మీకు కలిసి విద్యార్థుల పట్ల మాకు సింపతి ఉంది, రాండి మాట్లాడండి. ఇది ఫస్ట్ టైం ఒక ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే విద్యార్థులు పిలిచి మాట్లాడింది చెప్పినట్టుగా. ఈ యొక్క రాహుల్ గాంధీ పార్లమెంట్ నడిచినప్పుడు పార్లమెంట్లో మాట్లాడే సత్తా లేదా, తెలంగాణలో ఏం లేదా బాబాయకు. ఆయన పోయి మోదీ గారి ఇంటి ముందు ఎవరైనా ఎలక్టెడ్ పార్లమెంట్ మెంబర్ పార్లమెంట్లో మాట్లాడాలి. బూర నరసింహారెడ్డి గారు వారు తెలుసు, వారు పార్లమెంట్ సభ్యులు ఉండే. పార్లమెంట్లో మాట్లాడకుండా రోడ్డు మీద, ఎందుకంటే పార్లమెంట్లో మాట్లాడితే వీళ్ళ బండారాలు బయటపడతాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపు 150 సార్లు పేపర్ లీకేజ్ అయినాయి. ఎంతమంది ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశారని చెప్పి అడుగుతా ఉన్నాను.
మంచి వాతావరణం నిర్మాణమైంది. భారతీయ జనతా పార్టీ ప్రజలు మనల్ని చూస్తూ ఉన్నారు. ఈరోజు రాజకీయమైనటువంటి ఒక వాతావరణంలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రజల ఒక గుండెల్లో వాళ్ళ ఆలోచనలో ఈ విషయం ఉందని చెప్పేసి కూడా కార్యకర్తలు నాయకులు, ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా 2.5-3 సంవత్సరాలు చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా ప్రజలు చూశారు. ఈ 2 పార్టీలు కూడా ఈరోజు నాటకాలు చేస్తూ ఉన్నారు. 2 కలిసే ఉన్నారని చెప్పేసి విషయాన్ని మీ అందరికీ ఈరోజు తెలియజేశాను. చాలామంది అడుగు నిన్ననే రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంట. నేను ఒకటే అడుగుతాను రేవంత్ రెడ్డి గారిని, ఆ రోజు జిహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు గౌతమ్ రావు గారు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా క్యాండిడేట్ పెట్టారు. ఆ ఇద్దరు కూడా ఎంఐఎం సపోర్ట్ చేశారు. ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా, క్రాస్ ఓటింగ్ కాకుండా ఈ 2 పార్టీలు కూడా ఆ రోజు ఎంఐఎం సపోర్ట్ చేశారు బీజేపీని ఓడిస్తానికి. మరి అక్కడ ఎవరెవరు ఒకరండి చెప్పండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే స్పష్టంగా మనకు కనబడతా ఉంది. మరి రేవంత్ రెడ్డి గారి ఎన్నిసార్లు చెవులు పెడతారో అందరికీ తెలియదు, కానీ వారికి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యూ కెన్ ఫూల్ సమ్ టైమ్స్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్, బట్ యూ కాంట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్ అనేది. తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యంతో ఉన్న ప్రజలు, మీ నాటకాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఈరోజు కేటీఆర్ గారు సోనం వాంగ్చుక్ తో మాట్లాడి అతని యొక్క నిరాహార దీక్షని విరమించడం జరిగింది. ఇటు విద్యార్థుల్ని కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలన్నీ కూడా రెచ్చగొడుతూ ఉన్నారు. ఒకవైపు తెలంగాణలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధార్నా చౌక్ దగ్గర ధార్నా చేస్తాననేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. అసలు ధార్నా చౌక్ని ఎత్తేసే ప్లాన్ వేసింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు హైకోర్టులో పిటిషన్ తర్వాత ధార్నా చౌక్ మనకు మిగిలింది. ఆ ధార్నా చౌక్లో మళ్ళీ బీఆర్ఎస్ నాయకులకు ధార్నా చేసే నైతిక అధికారమే లేదు ఒకటి. రెండోది, పేపర్ లీకేజ్ గురించి మాట్లాడేటువంటి అధికారం బీఆర్ఎస్ పార్టీకి అసలు లేదు. ఎందుకంటే గ్రూప్ 1లో లీకేజ్ అయినటువంటి ఒక సందర్భాన్ని చూసినాము. విద్యార్థులకు 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో వాళ్ళ హయాంలో ఉద్యోగాలు రాలేదు, పేపర్ లీకేజ్లు అయినాయి. గ్రూప్ 1 ఒక్కడ కూడా అపాయింట్మెంట్ కాలే. రేవంత్ రెడ్డి గారికి కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మీరేదైతే గ్లోబల్ ఇండియా గురించి మాట్లాడుతూ ఉన్నారో, ఈ గ్లోబల్ ఇండియాకు బ్లాక్ లిస్ట్ చేసిన తర్వాత ఒక కొత్త పేరు పెట్టుకొని కోఎంట్ అనే పేరు పెట్టుకొని దానికి మీరిద్దరు కలిసి కర్ణాటక గవర్నమెంట్లో ఇదే కంపెనీకి మీరు కాంట్రాక్ట్లు ఇప్పించారు ఎగ్జామినేషన్ కోసం. మరి బీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను, ఆ రోజు ఇదే గ్లోబల్ ఇండియా విద్యార్థుల జీవితాలతో ఆడుకోలేదా? 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు మీరు విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 పార్టీలు కూడా విద్యా వ్యవస్థని బస్టు పెట్టించిన తెలంగాణ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్లకు విద్యార్థుల గురించి కానీ విద్యా వ్యవస్థల గురించి కానీ మాట్లాడే అధికారం ఈ 2 పార్టీలకు లేవు. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 కూడా ఒకటే. అటు ఎమ్మెల్సీ హైదరాబాద్ ఎలక్షన్ జరిగిన ఇద్దరు ఒకటే ఎంఐఎం ఓటేశారు. మాకు ఒక్క ఓటు కూడా వీళ్ళు వేయలేదు. వాళ్ళిద్దరు కలిసి ఎంఐఎం గెలిపించారు. మరి వాళ్ళిద్దరు ఒకటా కాదా? ఉమెన్ రిజర్వేషన్ బిల్ని ఇద్దరు వ్యతిరేకించారు. వాళ్ళిద్దరు ఒకటా కాదా? డీలిమిటేషన్ ఇద్దరు వ్యతిరేకించారు. ఇద్దరు కలిసి చెన్నై పోయారు స్టాలిన్ దగ్గరికి. వాళ్ళిద్దరు ఒకటా కాదా అని చెప్తా ఉన్నారు. ఈ రోజు కూడా మోదీ గారు వ్యతిరేకంగా ఏవైతే దేశ వ్యతిరేక శక్తులు ఈరోజు ఎక్కడైతే జనతా, మీరు స్పష్టం చేయండి. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎందుకు ఈరోజు నాటకాలు ఆడుతూ ఉన్నారు? అన్నిట్లో మీరు కలిసి ఉంటారు, అన్నిట్లో మీరు భాగాలు ఉన్నాయి. ఈరోజు ధరణి తీసుకొచ్చి పంపించి భూభారతి చేశారు. పేరు మాత్రం మారింది, దాంట్లో అవకతవకలు అవినీతి మారలేదు. కాబట్టి అన్నిట్లో మీరు ఒకటే కదా. విద్యార్థులకు మోసం చేశారు, రైతులకు మోసం చేశారు, తెలంగాణ ప్రజలకు మోసం చేశారు. కాబట్టి ఈ 2 పార్టీలు కూడా ఒకటే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ, నేను విద్యార్థులను ఒకటే అడుగుతున్నాను, మీ ఒకటే కోరుతా ఉన్నాను. తెలంగాణ విద్యార్థులకు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఒక ఏదైతే ప్రొటెస్ట్ ఉందో అది జెన్యున్ ప్రొటెస్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా 150 మంది 150 ఇన్సిడెంట్స్ ఉన్న లీక్. మనం రీసెంట్గా కూడా రాజస్థాన్లో కూడా గెహ్లోట్ గారు ముఖ్యమంత్రి లీకేజ్ అయింది. మరి ఎంతమంది ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కానీ
ఎంతమంది ముఖ్యమంత్రులు రిజైన్ చేశారు చెప్పండి. నీటి విషయంలో ఈరోజు నేను కేటీఆర్ గారిని అడుగుతున్నాను. మరి ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రిజల్ట్ మన గ్రూప్ 1 పేపర్ రిజల్ట్ లీక్ అయితే మీరు రిజైన్ చేశారా ఎవరైనా? మీ డిపార్ట్మెంటే కదా, మీ ప్రభుత్వం కదా, మీరు అప్పుడు రిజైన్ చేయలేదు. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు విద్యార్థి గురించి. విద్యార్థులు చెవులో పువ్వు పెట్టకుండా ఇద్దరు కలిసి ఈ యొక్క ప్రజల్ని విద్యార్థులను మోసం చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేసుకోండి.